ప్రోటీన్ స్పెషల్ డైట్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. సో అందులో భాగంగానే మనం హోమ్ మేడ్ పిజ్జా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. హోమ్ మేడ్ చికెన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన చికెన్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, స్వీట్ కార్న్, పిజ్జా బేస్, క్యాప్సికమ్, జలపెనోస్. హోమ్ మేడ్ చికెన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఏం చేస్తారు ఎలా చేస్తారని చెప్పేసి. కానీ అంతకన్నా ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. టీనేజర్స్ డైట్ అనేది ఎంతవరకు ఫాలో అవుతారు? అసలు టీనేజర్స్ డైట్ అనేదే చేయరు కదా. సో కాల్ మీరు చెప్పే ఈ డైట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాళ్ళు అసలు డైట్ అనేది చేయొచ్చా ఆ ఏజ్లో? సో టీనేజర్స్ డైట్ అంటే మనం చెప్పేది ఏంటి అంటే బ్యాలెన్స్డ్గా ఎలా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం అశ్విని. వాళ్ళు నువ్వు చెప్పింది కరెక్ట్, బికాజ్ వాళ్ళు డైట్ చేయరు కాబట్టి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్స్ అనేవి ఉండవు అనమాట. ఎక్కువగా వాళ్ళ డైట్లో లోపించేదంటే మనకి ప్రోటీన్ సరిగ్గా ఉండదు, వెజిటేబుల్ సరిగ్గా ఉండదు, కార్బ్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే బేకరీ ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే రెడీమేడ్ ఏవైనా సరే స్నాక్స్ కావచ్చు, అన్ని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అధికంగా తీసుకుంటారు. ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది చాలా లోపిస్తుంది అనమాట. సో ఈరోజు మనం చూయించే రెసిపీలో కూడా ఏంటి అంటే నేను మ్యాక్సిమం ఫైబర్ ఎక్కువగా వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అండ్ పిజ్జా కూడా మనం ఏంటి అంటే మైదాతో కాకుండా ఓట్స్ ఫ్లోర్తో చేసుకుంటాం. సో జనరల్గా మనం మైదాతో ఎక్కువగా బేస్ ప్రిపేర్ చేస్తారు. సో అలా కాకుండా ఇంట్లోనే ఓట్స్ ఫ్లోర్ కొద్దిగా కర్డ్ వేసేసి దాన్ని వాటర్తో బాగా మిక్స్ చేసుకొని మనం జస్ట్ ప్యాన్లో వేసుకొని కుక్ చేసుకున్న మనకి బేస్ అనేది రెడీ అయిపోతుంది. సో అలా హెల్దీ వేలో ఓట్స్ బేస్తో మనం పిజ్జా చేసుకుంటే అది హెల్దీగా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో అందుకని మీరు ముందే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. సో బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జనరల్గా బయట దొరికే ఫుడ్స్ అన్నీ కూడా మనకి మైదాతోనే ప్రిపేర్ చేస్తారు, అందుకే హెల్త్కి మంచిది కాదు. మనం ఏంటంటే ఈ పిజ్జా వచ్చేసి మనకి ఓట్స్ అండ్ అలాగే కర్డ్తో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు, టైం వేస్ట్ కాకుండాని. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనకు బేస్ అయితే మనం డౌతో ప్రిపేర్ చేసుకొని తెచ్చేసుకున్నాం అశ్విని. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి నేను కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను. సో బటర్ మనకి కొద్దిగా మెల్ట్ అవ్వాల్సి వస్తుంది అశ్విని. ఓకే. సో మన పిజ్జా బేస్కి తగినట్లుగా మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాం. నెక్స్ట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పిజ్జా బేస్ని దీంట్లో పెడతాను. ఓకే. సో మనకి బేస్ కొద్దిగా కుక్ అవ్వాల్సి వస్తుంది. లిడ్ పెట్టుకొని ఒక 1 minute కుక్ చేసుకుందాము. ఆ లోపు దాని మీద మనం వేసే స్టఫింగ్ అంతా రెడీ చేస్తాం. ఓకే. సో దీన్ని మనం మిక్సింగ్ బౌల్లో రెడీ చేసుకుందాం. ఓకే. సో దీంట్లో మనం ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసరికి నేను కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఓకే. తర్వాత మీ ఫేవరెట్ స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మనం చికెన్ని కూడా బాయిల్ చేసేసి ఇలా విడదీసి పెట్టుకున్నాం అనమాట. సో ష్రెడెడ్ చికెన్ కూడా యాడ్ చేస్తాం. కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని మొత్తం కలిపేసుకున్నాం. ఓకే. సో ఒకసారి మన పిజ్జా బేస్ కుక్ అయిందేమో చెక్ చేసుకుందాం. ఓకే. సో ఒకసారి మనం ఫోక్తో చెక్ చేసుకోవచ్చు అశ్విని. ఇన్కేస్ కుక్ అవ్వకపోతే మనకు ఫోక్కి కొంచెం పిండి లాగా అంటుతుంది. డన్. అశ్విని గారు మన బేస్ అనేది కుక్ అయిపోయింది, పిజ్జా బేస్. సో ఇందాక మనం మిక్స్ చేసుకున్న స్టఫింగ్ పిజ్జా బేస్ మీద యాడ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ జలపినోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఐ లవ్ జలాపినోస్. వేయండి, ఎక్కువగా వేయచ్చు కదా, అంతే తక్కువ వేసారే. నెక్స్ట్ మీకు ఫైనల్గా కట్ చేసి వచ్చినప్పుడు మీ పీస్ నిండా వేసి. డన్. సో నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాము.
కొద్దిగా ఆరిగాను. ఓకే, ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్. సో ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఒక 1 minute మనకు ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు మళ్ళీ లిడ్ పెట్టేసి. అంతే, అయిపోయినట్టేనా? ఓకే, సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం పిజ్జా బేస్ పైన వేసేసుకున్నాం కదండి. జస్ట్ ఒక 1 minute లైక్ చీజ్ మొత్తం కూడా కరిగే వరకు ఉంచుకుంటే కనుక రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఓకే అలకే గారు, సో చీజ్ కూడా మెల్ట్ అయినట్టుంది, ఒకసారి చెక్ చేద్దామా? యా, సో అశ్విని చూసావు కదా మన చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయి ఎంత బాగా కనిపిస్తుందో. ఎస్, కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. చూద్దాం ఎలా ఉంచుతుందో ఏంటో. అసలు కట్ చేయాలి కదా. సో మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కట్ చేస్తాం. ఓకే, సో సేమ్ మనకి బయట ఎలా అయితే సర్వ్ చేస్తారో అదే ఫీలింగ్ రావాలి. హోమ్ మేడ్ మనం ప్రిపేర్ చేసుకున్నా సరే నేను ఇదే తీసుకొచ్చాను అనమాట. దీంట్లో సర్వ్ చేసేది ఖచ్చితంగా. సో అశ్విని గారు చూసారు కదా, బయట పిజ్జా కంటే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం మనం. అవును. సో మన హోమ్ మేడ్ చికెన్ పిజ్జా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే, వా, హోమ్ మేడ్ చికెన్ పిజ్జా రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హోమ్ మేడ్ చికెన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన చికెన్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, స్వీట్ కార్న్, పిజ్జా బేస్, క్యాప్సికమ్, జలపెనోస్. హోమ్ మేడ్ చికెన్ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో పిజ్జా బేస్ వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, ఉడికించిన చికెన్, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న చికెన్ మిక్చర్, జలపెనోస్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, చీజ్ వేసి మూత పెట్టి కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హోమ్ మేడ్ చికెన్ పిజ్జా రెడీ.